జనసేన 12వ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడ సిద్ధమైంది. టీడీపీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పర్యవేక్షణలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జన సైనికులు వస్తారన్న అంచనాతో భారీ ఏర్పాట్లను చేసింది. చిత్రాడలో 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో లక్షల మందికి వస్తువులు సరిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తొక్కిసలాట వంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏలూరు రేంజ్ డీఐజీ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1700 మంది పోలీసులను మోహరించారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. తనను అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈ సభ ద్వారా పవన్ కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందుకే థ్యాంక్ యూ పిఠాపురం నినాదంతో సభ నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. విజయోత్సవ ర్యాలీ కూడా జరపలేదు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించిన తర్వాతే వేడుకలు జరిపితేనే అర్థం ఉంటుందని అప్పట్లో చెప్పారు. జనసేన 12వ ఆవిర్భావ సభకు విశాఖ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, శ్రీనివాస్, ఉత్తరాంధ్ర నుంచి జన సైనికులంతా కూడా ఆవిర్భావ సభకి తరలి వెళ్తున్నారు. సో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బయలుదేరుతున్నారు. ప్రస్తుతం మనం యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నాం. యలమంచిలి ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. సార్, ఉత్తరాంధ్ర నుంచి జన సైనికులు అంతా తరలి వెళ్తున్నారు. మీ నియోజకవర్గం నుంచి ఈరోజు బైక్ ర్యాలీగా హెల్మెట్లు ధరించి వెళ్తున్నారు. ఎందుకు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీకి వెళ్తున్నారు? వాస్తవానికి మా నియోజకవర్గంలో ఈ 9 నెలల్లో మోడీ గారు 3 శంకుస్థాపనలు చేశారు. అందులో ఇప్పటి వరకు మా నియోజకవర్గంలో ఉన్న ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్నీ ఒక ఎత్తు. ఈరోజు మొన్న 1,85,000 కోట్లతో ఏదైతే శంకుస్థాపన చేశారో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, ఆయనకి ఈరోజు నిజంగా మేము మరి థ్యాంక్ యూ చెప్పాలి మోడీ గారికి. ఆ సందర్భంగా ఈ పండగలో ఆయన్ని కూడా మరి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి మొత్తం మా కుర్రోళ్ళందరూ కూడా నిర్ణయించారు. మన అందరం కూడా బైకుల మీద వెళ్దామన్నా ఆయనకి థ్యాంక్స్ చెప్దాం అని చెప్పి మా నాయకులు, మా జన సైనికులు, మా వీర మహిళలు, అలాగే మా కూటమిలో ఉన్న నాయకులు కూడా చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మరి అందరం కూడా ఇక్కడి నుంచి ఒక 2,000 పైన బైకులతో వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఇంత దీంట్లో మరి మా నాయకుడు మాకు ఏదైతే మరి నేర్పారో అందులో భాగంగా అందరూ హెల్మెట్లు ధరించాలనే ఉద్దేశంతో హెల్మెట్లు, టీషర్ట్లు అన్ని హెల్మెట్లు ధరించుకొని సేఫ్టీగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మరి మేము మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా నాయకుడు మార్క్ ఉండాలి ఇందులో. అందుకనే ఇలాగా అందరం కూడా హెల్మెట్లు ధరించుకొని, టీషర్ట్లు ధరించుకొని 12వ ఆవిర్భావ సభ సో భారీగా తరలి వెళ్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఎలాంటి ఆశయాలతో ముందుకు వెళ్ళాలని మీ పార్టీ కానీ మీరు కానీ నిర్ణయాలు తీసుకున్నారు? ప్రతి ఒక్క సభ ఏదైతే ఉందో మరి మీరందరూ చూసారు. 2019 తర్వాత ప్రతి సభలో కూడా మేము ఏదైతే మెసేజ్ ఇచ్చామో, మా నాయకుడు ఏదైతే మెసేజ్ ఇచ్చాడో అది ఈ రాష్ట్రానికి బాగు చేసే సభ అయ్యింది.
మనం చూసుకుంటే 19 తర్వాత చాలా ఇబ్బందుల్లో ఉన్న ఈ రాష్ట్రానికి మరి మనం ఏమైపోతుందో ఈ రాష్ట్రం అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగోడు భారతీయుడు కూడా చాలా భయభ్రాంతులతో ఉండేవాళ్ళు. అది మా నాయకుడి అన్ని పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాటం చేసి ఈ జగన్మోహన్ రెడ్డిని దించాలనే ఒక నినాదాన్ని ఇప్పటం సభలో ఇవ్వటం జరిగింది. ఆ నినాదం ఎప్పుడైతే ఇప్పటం సభలో ఇచ్చారో అక్కడి నుంచి ప్రజలు కానీ అధికారులు కానీ ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అలాగే మచిలీపట్నం సభ, ఈ సభ ప్రతి సభలో కూడా మరి ఈ రాష్ట్రానికి మంచిగా జరిగింది. ఈరోజు మరి ప్రజలకు చెప్పాం, మా నాయకుడు చెప్పాడు, మేము అసెంబ్లీకి వెళ్ళిన తర్వాతే సభ జరుపుకుంటామని. ప్రజలు 100% స్ట్రైక్ రేట్తో మమ్మల్ని అసెంబ్లీకి పంపించి ఆశీర్వదించారు. డెఫినెట్గా ప్రజలు ఇది కోరుకుంటున్నారు, ఈ సభ బ్రహ్మాండంగా పండగలా చేసుకోవాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టి 100% స్ట్రైక్ రేట్తో చేశాం. ఈరోజు అదే ఉత్సాహంతో ఈరోజు ఈ సభని నిర్వహించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రపంచంలోనే ఒక ఐడెంటిటీగా తీసుకెళ్లే నాయకత్వం మా దగ్గర ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఈ సభ చాలా ప్రత్యేకం. ఆల్రెడీ పిఠాపురంలో సభకి ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల నుంచి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి, చాలా మంది కొంతమంది బస్సుల్లోనూ, సో మరి కొంతమంది ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంది అయితే మాత్రం యలమంచిలి నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీగా వెళ్తున్నారు. ఈ నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకి ఏదైతే కేటాయింపులు చేసిందో సుమారుగా 1,85,000 కోట్ల, దానికి కృతజ్ఞతగానే ఈ ర్యాలీగా మీ ఇక్కడి నుంచి వెళ్తున్నాం అని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి సభ ద్వారా ఈ రాష్ట్ర బాగు కోసమే మీరు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి జనసేన నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. ఉండు